ప్రైజ్ ద లార్డ్. మెల్క్షెదెక్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున ప్రభు నామంలో ఆత్మీయ బిడ్డలకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. సర్వశక్తిమంతుడు సర్వాధికారి మహాదేవుని కృప మనకందరికీ తోడై నడిపించునగాక. ఆమేన్. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని చక్కటి మాటలు ఈ పూట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలముకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి పూట దేవాతి దేవుడు మరి జ్ఞానమును గురించి, ఆత్మను గురించి చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ రాయబడిన మాటలు యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క ఆత్మ జ్ఞానము వివేకము అనుగ్రహిస్తుంది. ఎందుకనంటే జ్ఞానము లేకపోతే మరి మనము శూన్యమైన వారం అవుతామండి. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, మరి జ్ఞానం ఉంటే మనం ఏ పనైనా చేయగలం, ఏ దాన్నైనా కూడా తయారు చేయగలం. ఎందుకంటే లోకములో ఉన్న జ్ఞానము కంటే దేవుని జ్ఞానం చాలా గొప్పదండి. అయితే దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ద్వారా దేవుడు కొన్ని చక్కటి మాటలు పలికిస్తూ ఉన్నాడండి. ఎందుకనంటే లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎర్రి వారిని ఏరుకున్నాడు ప్రభువు అని సెలవిచ్చాడండి. దేవాతి దేవుడైన మన ప్రభువు మరి జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని మరి ఏర్పాటు చేసుకొని చక్కటి జ్ఞానమును, ఆత్మను, తెలివిని, వివేచనము అన్నీ అనుగ్రహించి ఎంతో గొప్ప పరిచారికులుగా, సేవకులుగా, అపోస్తులుగా దేవుడు మరి వాళ్ళని సిద్ధపరిచాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది, అడుగుడి మీకు ఇవ్వబడును, ఎతుకుడి మీకు దొరకబడును, తట్టుడి తీయబడును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనము ప్రార్థన చేసేటప్పుడు ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. నాకు ప్రభువా మాకు ఇల్లు కట్టించు, ప్రభువా మేము కై కొనాలనుకుంటున్నాం, ప్రభువా మాకు ఉద్యోగం కావాలి, ప్రభువా మేము మంచి వ్యాపారం చేయాలి, లాభం సంపాదించాలి, వ్యవసాయం చేస్తున్నాము. ఇట్లాగా ఎన్నో సమస్యలు ప్రభు కాడ అడుగుతారు. కానీ ప్రభువా నా కుటుంబానికి కావాల్సిన, నా యొక్క పిల్లలకు కావాల్సిన జ్ఞానమును దయచి, మా జ్ఞానము కావాలా అని అడగడంలో చాలా కొదువు దేని బిడ్డలారా. అయితే మరి యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయము ఒక మాట మనం చదువుదాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో కొన్ని మాటలు మనం చదువుదాం. మీలో ఎవ్వనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బిడ్డలారా, జ్ఞానము కావాలి, జ్ఞానమును పొందుకోవాలి అనుకున్న వారు మరి మనుషులను అడిగితే ఆ జ్ఞానము రాదండి. ఎందుకంటే మనుషుల్లో ఉన్న జ్ఞానము కంటే దైవకమైన జ్ఞానం చాలా గొప్పదండి. ఆ జ్ఞానము పరిపూర్ణమైనటిది, పరిశుద్ధమైనటిదండి, సులువుగా లోబడేది, మరి పరము నుండి వచ్చు జ్ఞానం అండి ఆ జ్ఞానం. కాబట్టి ఇక్కడ మీలో ఎవ్వనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అవునండి దేవుని బిడ్డలారా, మీరు అన్నీ అడిగి మరి జ్ఞానాన్ని మర్చిపోతున్నారేమో, అన్నీ అడుగుతున్నారు, మరి ఆత్మను పొందుకోవాలి అని మర్చిపోతున్నారేమో. అయితే ప్రభు ఈరోజు సూటిగా మనతో మాట్లాడుతున్నాడండి. మరి శ్రేష్టమైనటివి ప్రభు కాడ ఉన్నాయి, మరి అడగలేకపోతున్నామేమో.
పొందుకోలేకపోతున్నారేమో. అయితే యాకోబు చక్కగా మాట్లాడుతున్నాడండి. మీలో ఎవ్వనికైనను జ్ఞానము కొదువ. దేని బిడ్డలారా, మరి భోజనానికి కొదువైతే వెంటనే కొట్టుకెళ్ళి బీపు కట్టలు తెచ్చుకుంటారు. మరి దేవుని బిడ్డలారా, మరి కుటుంబంలో ఏమి కొదువైనా నెమ్మది ఉండదు. అరే పలాని కొదువైపోయిందే, పలానా లేకుండా అయిపోయిందే, పలానా వస్తువు తెచ్చుకోలేకపోతున్నామే, పలానా వాళ్ళు ఈ విధంగా ఉన్నారే, మనం ఎందుకు కొనలేకపోతున్నాం, తెచ్చుకోలేకపోతున్నాం, ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మరి దేవుడు కాడ జ్ఞానం అడిగితే దేవుడు జ్ఞానముతో పాటు సిరి సంపదలను అనుగ్రహిస్తాడండి. దేవుని బిడ్డలారా, మరి యాకోబు ఎంత చక్కగా రాశాడండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల. దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును బట్టి అవును నాకు జ్ఞానము కొదువుగా ఉంది. ఆ జ్ఞానం ఉంటే, దేవుని జ్ఞానం ఉంటే కుటుంబము ఏ విధంగా నడపాలి, ఏ విధంగా నడిపించుకోవాలి, ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధంగా మనము జీవించగలము, చక్కబెట్టుకోగలము, మన కుటుంబంలో ఉన్న మన కుటుంబ సభ్యులను, మన పిల్లలను ఏ విధంగా మనము లోపరుచుకొని వాళ్ళని పరిపాలన చేయగలము, ఏ విధంగా భయభక్తులుగా నడిపించుకోగలము అనేది దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు బెత్లెహేములో జన్మించినప్పుడు అక్కడికి గొల్లలు జ్ఞానులు వచ్చారండి. ఎవరు వచ్చారంటే గొల్లలు జ్ఞానులు వచ్చారండి. కాబట్టి ఆ గొల్లలు జ్ఞానులు వచ్చి మరి ప్రభు కాడ సాగిలపడి ప్రభువుని పూజించి, దేవుని బిడ్డలారా, కానుకలు, బంగారు, సాంబ్రాణి, బోలమును ప్రభుకి సమర్పించారండి. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటాది, మూఢరాలు పెరికి ఓడబెరికి పారివేయును అని రాయబడి ఉందండి సామెతల గ్రంథము 14వ అధ్యాయములో. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులమైతే మనము ఇల్లును చక్కగా కట్టుకుంటాం. ఏ ఇల్లు కట్టుకుంటాం? ఆత్మ సంబంధమైన ఇల్లు, ఆత్మ సంబంధమైన నడిపింపు, ఆత్మ సంబంధమైన మందిరము, ఆత్మ సంబంధమైన దేవుని స్తుతించడము. ఇలాగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకును. అవునండి, మనము ఎప్పుడైతే జ్ఞానము దేవుణ్ణి అడగతామో దేవుడు సమృద్ధిగా అనుగ్రహిస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనము చదువుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనము చదువుకుందాం. శరీరయు ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానులను సిగ్గుపరచుటకు. ఆ జ్ఞానులు ఎవరు? మేము మహాజ్ఞానులము అనుకోవచ్చండి, శాస్త్రవేత్తలము అనుకోవచ్చండి, పేరు ప్రఖ్యాంత కాంచిన వారము అనుకోవచ్చు. దేవుని జ్ఞానము ఎదుట మరి ఏ జ్ఞానము పనిచేయదండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకములో ఉన్న ఎర్రివారండి. అపోస్తులు ఏమీ తెలియని విద్య లేని పామరులు, జాలరులండి. మరి వాళ్ళ ద్వారా దేవుడు మహా గొప్ప పరిచర్యను స్థాపించాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, యాకోబు చెప్పినట్లుగా మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్న ఎడల మరి వారు దేవుణ్ణి అడగవలెను, మరి దేవుడు అతనికి అనుగ్రహింపబడెను అని రాయబడి ఉన్నాయండి. కాబట్టి మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఎండి బంగారముల కంటే కూడా జ్ఞానము కోరదగినది. మరి జ్ఞానము మరి దేవుని బిడ్డలారా కట్టుకుంటాదండి, పరిశుద్ధపరుచుకుంటాదండి. మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మరి త్వరపడతాదండి జ్ఞానము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి గొల్లలు జ్ఞానులు దేవుని స్తుతించినట్లుగా, సాగిలపడినట్లుగా, పూజించినట్లుగా మరి వాళ్ళు తమ్మును తామును తగ్గించుకొని బాలుడైన మరి ఆ శిశువు కాడికి వచ్చి సాగిలపడి పూజించారండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనము చదువుకుందాం. కీర్తన గ్రంథము 95వ కీర్తన 6వ వచనములో ఒక మాట చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి,
బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఘనత ప్రభావములు మరి ఆయన సన్నిధిలో ఉన్నాయండి. ఎందుకని అంటే, నన్ను గణపరచు వారి యందు నేను సమస్తమును చేయగలను అని ప్రభు వాక్యము సెలవిస్తూ ఉందండి. మనము మనుషులను కాదు, అధికారులు కాదు, నాయకులను కాదండి గణపరచాల్సింది. దేవుడైన మన ప్రభువుని ఎప్పుడైతే మనం గణపరుస్తామో, దేవాతి దేవుడు దేవుని బిడ్డలారా జ్ఞానముతో, సిరి సంపదలతో, సమృద్ధితో నింపుతాడండి. కాబట్టి ఇక్కడ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో కూర్చుంటామో, ఎప్పుడైతే ఆయన ఉపదేశం వింటామో, ఎప్పుడైతే ఆయన వాక్యమును అబలమిస్తామో, ఆ వాక్యములో ఉన్న సారాంశము, పరిశుద్ధత, విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ, జ్ఞానము సమస్తము ప్రభువులో గుప్తమై ఉన్నాయండి. దేని బిడ్డలారా, మనము ఎన్నో అడుగుతాం, జ్ఞానాన్ని మాత్రము అడగమండి. జ్ఞానం ఉంటే అన్నీ కూడా మన దగ్గరకు వస్తాయండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దావీదు కుమారుడైన సొలొమోను దేవుని బిడ్డలారా మరి ఏమడిగాడు తెలుసా? మరి ఏమైనా అడుగు, నేను నీకు ఇస్తాను అని ప్రభు గొప్ప భరోసా ఇచ్చాడు సొలొమోనికి. నువ్వు ఏమడిగినా నేను ఇచ్చేదానికి నీకు సిద్ధంగా ఉన్నాను అని మరి దేవుడు నిశ్చయించినప్పుడు స్వార్థము కోసం అడగలేదండి సొలొమోను. స్వార్థము కోసము వినియోగించుకోలేదండి. మరి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము కొన్ని మాటలు మనం చదువుకుందాం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమైనను, సొమ్మైనను, ఘనతైనను, నీ శత్రువుల ప్రాణమైనను, దీర్ఘాయువైనను అడగక. ఏమడగలేదంట? సొమ్ము, ఘనత. దేవుని బిడ్డలారా, మరి శత్రువుల ప్రాణమైనను ఏది అడగలేదండి సొలొమోను. మరి ఏమడిగాడంటే, దేవుని బిడ్డలారా, నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును సొలొమోను అడిగిందండి. దేని బిడ్డలారా, మరి ఏదడిగినా ఇచ్చేదానికి ప్రభు సిద్ధంగా ఉన్నప్పుడు మరి ఏమడిగినా కూడా దేవుడు ఇవ్వగలడు. మరి సొలొమోను ఏమడిగాడు? దేని బిడ్డలారా, అంతస్తులు, ఆస్తులు, శ్రీ సంపదలు కోరలేదండి. శత్రువుల ప్రాణాలు కూడా, ఘనతలు. నేను ఇతర రాజుల కంటే నేను మహాగణుడుగా ఉండాలి, నాకే పేరు ప్రఖ్యాంతులు కాంచిన వాడుగా నేను ఉండాలి అని యొక్క తాత్పర్యం ఆలోచన సొలొమోనులో లేదండి. కాబట్టి దేని బిడ్డలారా, మరి ఇక్కడ సొలొమోను మరి దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును, తెలివిని అడిగి ఉన్నావు. ఏమడిగాడంట సొలొమోను? తీర్పు తీర్చుటకు తగిన జ్ఞానం అడిగాడండి. అందును బట్టి దేవుడు సొలొమోనులో ఉన్న యొక్క జ్ఞానమును బట్టి, విశ్వాసమును బట్టి, నిరీక్షణ, నమ్మకమును బట్టి సొలొమోనికి జ్ఞానము సమృద్ధిగా ఇచ్చాడండి. దాంతో పాటు మరి సిరి సంపదలను అనుగ్రహించాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొక మాట కూడా అక్కడ చదువుకుందాం. కాబట్టి జ్ఞానమును, తెలివియు నీకియ్యబడును, నీకింకా ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదనని చెప్పి నీకిచ్చేదను అని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి జ్ఞానం అడిగాడండి. దాంతో పాటు సొలొమోను రాజుకున్న ముందున్న రాజులకి, తర్వాత రాజులకి లేని యొక్క ఘనత, ప్రభావములు మరి సొలొమోనుకి ఇచ్చాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక తాత్పర్యము, ఆలోచనలు కాదండి, దేవుని జ్ఞానము మనం అడగాలి.
ప్రభువా నా జ్ఞానము కావాలి ప్రభువా. ఎప్పుడైతే మనం జ్ఞానం అడుగుతామో దేని బిడ్డలారా, మరి ఆ జ్ఞానము ఎలాంటిదంటే మరి దేని బిడ్డలారా, స్తంభాల మీద కట్టుకుంటాదండి, పునాదులు కట్టుకుంటాదండి, నీలాంజనములతో కట్టుకుంటాదండి. కాబట్టి యెహోవా ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ అని యెషయా గ్రంథములో మనం చదివినట్లుగా దేని బిడ్డలారా, ఆత్మతో నింపబడిన జ్ఞానముతో నింపబడిన ఆత్మను మనం పొందుకున్న వారమైతే మరి మీరు ఎక్కడైనా కూడా మరి గొప్పగా వాడబడతారు. దేని బిడ్డలారా, సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో మరి కత్తి పట్టకుండా, శత్రువుల ప్రాణములు తీయకుండా జ్ఞానముతో పరిపాలన చేశాడండి. దేని బిడ్డల రాజులే కల్లా మరి సొలొమోను ఎంతో జ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలన చేశాడండి. షేబా దేశపు రాణి అయితే సొలొమోను జ్ఞానాన్ని తరికించడానికి వచ్చినప్పుడు ఆ జ్ఞానమును చూచి విన్నదానికంటే కూడా చూచింది మరి ఎక్కువగా ఉందని మరి ఎంతో సొలొమోనుని దేవుణ్ణి ఘనపరిచిందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటాది, జీవితాన్ని కట్టుకుంటాది, తన బిడ్డలని పవిత్రమైన పరిశుద్ధమైన జీవితంలోకి నడిపించుకుంటారండి. కాబట్టి ఏం అడగాల ప్రభుని? జ్ఞానం అడగండి. దేవుడు మీరు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కృపగలిగిన, దయగలిగిన మహామహిమతో నింపబడతారండి. దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించునగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన నా తండ్రి, జీవము కలిగిన ప్రభువా, జీవాధిపతివైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని సెలవిచ్చిన దేవుడు నాయనా. ఆ జ్ఞానము ఎవరిని అడిగితే వస్తుందని నువ్వు వాక్యము ద్వారా మాకు నువ్వు బయలుపరచు. యాకోబు ద్వారా బయలుపరిచావు నాయనా. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల దేవుని అడుగుడి, అది దేవుడు మీకు అనుగ్రహించబడిన సెలవిచ్చావు తండ్రి. ప్రభువా నీకు వందనాలు అయ్యా. మాకు జ్ఞానము కావాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నాయన నీ జ్ఞాన ఆత్మను కుమ్మరించండి, బయలుపరచండి, ఆత్మతో నడిపించండి, జ్ఞానముతో నడిపించండి, పరిశుద్ధపరచమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినమంతా నా దేవుని కృప మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.